చూడండి, ఈరోజు నేను పాలక్ పన్నీర్ మసాలా తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ముందు నేను పన్నీర్ని ఇలా ముక్కలుగా కోసుకుంటున్నాను. ఓకేనా, ఇది కూడా కొద్దాము. ముందుగా స్టవ్ వెలిగిద్దామండి. చూడండి, నేను స్టవ్ వెలిగించుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు నేను కడాయి పెట్టాను. ఇందులో కొంచెం వేగాక చూడండి మెల్ట్ అవుతుంది. నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నానండి. చూడండి, ఇప్పుడు కనబడుతుంది. 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి. పన్నీర్ మలాయి కర్రీ, ఓకేనా, మలాయి పన్నీర్ కర్రీ, మసాలా పన్నీర్ కర్రీ కూడా అంటారండి. చూడండి, ఓకేనా, బాగా ఇప్పుడు నేను పన్నీర్ వేస్తున్నాను. చూడండి, ఓకే, కొద్దిగా పన్నీర్ వేసుకుని బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోవాలి. ఓకేనా, ఓకే అండి, అన్నీ అయిపోయాయి. ఇది కొంచెం మిగిలింది, చూడండి, అది కూడా వేస్తున్నాను. ఇదిగోండి, గోల్డెన్ బ్రౌనిష్ కలర్, లైట్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలండి. చూడండి, ఇది కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారుతున్నాయి ఇప్పుడు కదా. ఇంకో ఒక 2 మినిట్స్ ఇలానే తిప్పించి పెట్టి తీసేద్దామండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, కొద్దిగా లైట్గా మీకు చూపిస్తాను దగ్గర నుంచి. ఇప్పుడు చూడండి, కలర్ చేంజ్ అవుతుంది కదా లైట్గా. ఇలాగే ఒక 5 మినిట్స్ పెడదాం, ఇంకా బ్రౌనిష్గా కాస్తాం. ఓకే అండి, ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కల్ని ఇదిగోండి నేను ప్లేట్స్ సిద్ధం చేసుకున్నాను. ప్లేట్లో ఒకటొకటిగా తీసుకుందామండి. చూడండి, నేను తీస్తున్నాను మెల్లగా విరిగిపోకుండా. నాకు కొంచెం లేట్ అవుతుంది. ఓకే, తీస్తున్నాను. ఇదిగోండి, ఇలా తీసుకోవాలి మెల్లగా ఒక్కొక్కటి. ఇదిగోండి, ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలండి. ముఖము వాసన ప్లస్ పొగలు వస్తున్నాయి, బాగా మాగిపోయింది పన్నీరు. ఇదిగోండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చూడండి, కొంచెం బ్రౌనిష్ కలర్లోకి మారాయి కదా. ఇంకా మిగిలిన ఇదే నూనెలో, చూడండి మిగిలింది కదా నూనె, నెయ్యి. ఇదే నెయ్యిలో మనం ఏమంటారు, జీడిపప్పు గింజల్ని వేపుకుందాం. ఇదిగోండి జీడిపప్పు గింజలు నేను వేస్తున్నాను. చూడండి, ఇదిగోండి వేసాను. అలాగే మిగతావి కూడా వేసుకున్నానండి కొన్ని. చూడండి, ఓకేనా. ఇవి కూడా లైట్ బ్రౌనిష్ కలర్లోకి వచ్చే వరకు మనం దీన్ని ఇలా తిప్పుకుంటూ చేయాలండి. ఇదిగోండి, బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడు వీటిని దించేద్దామండి, తీసేద్దాం. ఓకేనా, ఇదిగోండి నేను తీసేసుకున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేసి జీడిపప్పు గింజల్ని. ఇంకా మిగిలిన ఈ నెయ్యిలో కొంచెం నూనె వేసి ఆనియన్ ఫ్రై చేసుకుందామండి. ఇదిగోండి, నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్. నేను మా పిల్లలు ఇద్దరే కాబట్టి నేను ఓన్లీ 1 ఆనియన్ కట్ చేశాను. మీకు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళకి సరిపడినంత ఆనియన్ కట్ చేసుకోండి, ఫ్రై చేసుకోండి. చూడండి, ఇందులో నేను ముందుగా బిర్యానీ ఆకు వేస్తానండి. 1 బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఓకేనా అండి. చూడండి, కొంచెం జీలకర్ర ప్లస్ 1 లవంగము ప్లస్ 1 ఇలాచి వేసి నేను ఇది కొంచెం ఫ్రై చేసుకుంటానండి మసాలా.
కొంచెం అయినాక ఇందులోకి నేను ఆనియన్స్ వేస్తానండి. ఇదిగోండి ఆనియన్స్ వేసేసాను. ఒక పెద్ద ఉల్లిపాయ వేసానండి కట్ చేసుకొని. దీన్ని కొంచెం మాగే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ రావాలి. ఓకేనా, చూడండి. ఓకే అండి, ఇది లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది చూడండి. సో ఇందులో ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. నా పిల్లలు తినరు కాబట్టి నేను జస్ట్ కొంచెమే వేసాను. మీకు కావాల్సినంత చూసి వేసుకోండి. దీనిని ఇప్పుడు కలుపుదాము. చూడండి లైట్ బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, ఇలాగే అండి. ఈ ఉల్లిపాయలన్నీ మెల్ట్ అయిపోతాయండి కొంచెం ఉడికినాక. చూడండి ఇప్పటికే చూడండి ఎంత ఇది అయిపోయినాయో. ఫస్ట్ లావులా ఉండే నేను కట్ చేసినా కూడా ఇప్పుడు చూడండి బాగా అయిపోయింది. చూడండి కనబడుతున్నాను. ఓకేనా, పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలండి. ఇవి మగ్గేంత వరకు. చూడండి మగ్గుతున్నాయి కదా. ఇంకొంచెం సేపు ఇలానే పెడదామండి. ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు వేసుకుందాం. చూడండి అన్నీ కలిసిపోయాయి కదా. ఓకే, చిటికెడు పసుపు. ఇప్పుడు దీన్ని కలుపుదామండి. చూడండి లైట్ బ్రౌనిష్ కలర్లో మారిపోయాయి కదా. ఆనియన్స్ కూడా కనబడవండి కొద్దిసేపు ఆగితే పూరా స్మాష్ అయిపోతాయి, అంతా మెల్ట్ అయిపోతాయి. చూడండి ఇందులో నేను 1 టేబుల్ స్పూను కారం వేసానండి. పిల్లలు కాబట్టి నేను ఒకటే వేసుకున్నాను, మీరు చూసి వేసుకోండి. ప్లస్ నేను ధనియా పౌడర్ కూడా వేస్తున్నాను చూడండి. ఓకేనా, కొంచెం వేసుకున్నాను నేను, మీరు చూసి వేసుకోండి. అండ్ ఇప్పుడు జీరా పౌడర్ వేద్దాము. చూడండి నేను పిల్లలు కాబట్టి కొంచెం వేస్తున్నాను జీరా పౌడర్. ఓకేనా, ఇప్పుడు దీంట్లో గరం మసాలా కూడా వేద్దాము. ఒక్క నిమిషం అండి చూపిస్తాను. చూడండి ఇవన్నీ వేసి కలపాలి. నేను ఇప్పుడు కలుపుతున్నాను, మీరు చూడండి. ఓకేనా, చూడండి ఎలా అయిపోయిందో. వీటిని ఇలా బాగా కలపాలి. ఇప్పుడు నేను 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్స్ని గ్రైండ్ చేసుకుందాం మిక్సీలో. చూపిస్తాను 1 మినిట్. చూడండి 2 ఆనియన్స్ వేసాను, 2 టొమాటోస్ వేసాను. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం టమాటోస్ని మిక్సీలో. చూడండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి 2 ఆనియన్స్ని మెత్తగా. కనిపిస్తుందా మీకు? చూడండి గ్రైండ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇది ఓకే మాగింది కదా బాగా. దీంట్లో ఇప్పుడు టమాటో ప్యూరీ వేస్తానండి. చూడండి 2 టమాటోలు తీసుకున్నాను కదా పెద్దవి, అవి వేస్తున్నాను. వేసి కలిపి బాగా కుత అని ఏమంటారు మీరు, కుత అని బాగా వండే వరకు చేయాలి. ఇవన్నీ కలుపుతున్నాను నేను. ఓకేనా, చూడండి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. చూడండి కుత అని ఉడుకుతుంది చూడండి. ఇదిగోండి చూడండి. ఇప్పుడు నూనె పైకి తేలే వరకు ఇలా కలిపి పక్కన ఒక సిమ్లో పెట్టాలండి. ఒక 5 నిమిషాలు బాగా మాగుతుంది. ఓకేనా, చూడండి కుత అని ఉడుకుతుంది కదా. ఎంత బాగా ఉడికితే అంత పచ్చివాసన పోతుందండి. ఒక నిమిషం నేను లైట్ ఇప్పుడు కనబడుతుందా? చూడండి ఎంత బాగా ఉడికితే అంత పచ్చివాసన పోతున్నట్టు. ఓకేనా, చూడండి ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసి కలుపుకుందాం. ఓకేనా, ఇవ్వండి బాగా ఉడికితే ఇది కర్రీ సెట్ అయినట్టు. చూడండి ఇలా నూనె వచ్చి పైకి తేలాలి. మీకు కనబడుతుందా నూనె? నేను ఆఫ్ చేస్తాను. ఇప్పుడు చూడండి నూనె పైకి కనిపిస్తుంది కదా, లైటింగ్కి కనిపించడం లేదు మీకు. ఇదిగోండి నూనె ఇలా పైకి తేలాలి, అప్పుడే కర్రీ బాగా సెట్ అయినట్టు. చూడండి నేను మిక్సీ జార్లో కొన్ని కాజూస్ వేసుకున్నాను.
వీటిని మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. చూడండి, కాజు పేస్ట్ని గ్రైండ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని కూరలో వేద్దామండి. చూడండి, పన్నీర్ కర్రీలో వేద్దాము. ఇవ్వండి, ఉడుకుతుంది కదా కుత అని దీంట్లో వేసుకొని కలుపుకుందామండి. కనిపిస్తుందా? ఇవ్వండి, చూడండి, వేసాను నేను. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం బాగా. చూడండి, కలిపాను నేను. ఇందులో ఒక పచ్చిమిరపకాయ వేద్దామండి, సగానికి కోసి. దీన్ని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కాజుది ప్లస్ పచ్చిమిరపకాయది వేగనిద్దామండి. చూడండి, నేను ఇప్పుడే ఫ్రెష్ క్రీమ్ వేసాను. ఇప్పుడు ఇంకా కొంచెం సేపు దీన్ని కలిపి పెడదాము. లాస్ట్లో పన్నీర్ వేద్దాము. నేను క్రీమ్ వేసాను, చూడండి, మీకు కనబడుతుందా? అమూల్ది ఫ్రెష్ క్రీమ్ వేసాను నేను కొంచెం, అంతే. సారీ అండి, నెక్స్ట్ టైం చూపిస్తాను. ఈ టెన్షన్లో నేను వేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను, ఏమనుకోవద్దు. ఓకే అండి, ఒక 3 మినిట్స్ నేను అలానే పెట్టాను. కొంచెం ఆయిల్ పైకి వచ్చింది. ఇప్పుడు నేను ఇది చేసి పెట్టుకున్నాను కదా, ఈ పన్నీర్ ముక్కల్ని కాజుని దీంట్లో కలుపుదాం. ఓకేనా? చూడండి, నేను కలుపుతున్నాను. నిమిషం. ఓకే ఓకే చూడండి, వేసాను కదా. ఇప్పుడు వీటిని మెల్లగా కలుపుదాం. చూడండి, మెల్లగా కలుపుతున్నాను. ఇదిగోండి, బాగా వచ్చింది కదా. విరగకుండా కలపాలి అని నేను, ఎంత థిక్ అయిపోయింది కదా. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి మనం మగ్గడానికి పెడదామండి, ఉడుకోవడానికి సరిగ్గా. ఓకేనా? ఓకే. చూడండి, కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ నేను పైన చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ మళ్ళీ మగ్గేంత వరకు నేను మూత పెట్టి సిమ్లో పెడతాను. ఆ తర్వాత మీకు చూపిస్తాను లాస్ట్ ఫైనల్. చూడండి, పెట్టేశాను కదా. చూడండి, చూద్దామండి ఇప్పుడు ఆయిల్ వచ్చిందేమో. ఒక నిమిషం నేను మూత తెరుస్తాను, మీకు చూపిస్తాను తెరిచి. వావ్, చూడండి ఎంత బాగా కుక్ అయిందో. నిజంగా నేనే అనుకోలేదండి. చూడండి, ఆయిల్ ఎంత బాగా వచ్చిందో పైకి కదా. సూపర్గా ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.